తెలంగాణలో తహసీల్దార్ల బదిలీ వ్యవహారంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేయడమే కాదు, వారికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తహసీల్దార్ల బదిలీలు, ప్రమోషన్లను ఉద్యోగ సంఘాలే తప్పుపడుతున్నాయి. తహసీల్దార్లను ఏకంగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ గా ప్రమోషన్ కల్పిస్తూ ట్రాన్స్ఫర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం 12 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల రీత్యా ఈ బదిలీలు చేపట్టినట్లుగా ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే బదిలీలు చేయడంలో తప్పులేదు, కానీ వారిలో కొందరిని డిఆర్ఓలుగా, మరికొందరిని స్పెషల్ కలెక్టర్ పిఏగా, అలాగే ఎస్డిసి ఎల్ఏగా నియమించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతి పొందాలి అంటే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. తహసీల్దార్ గా ఉన్న వారికి మొదట డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందుతారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ గా సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు తహసీల్దార్ల విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా డైరెక్ట్ గా డిఆర్ఓలుగా నియమించడం వివాదాస్పదమైంది. ఓ మంత్రి రికమెండేషన్ తో ఏకంగా 7 తహసీల్దార్లను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ గా నియమించారు. అంతేకాదు, ఒకరిని కలెక్టర్ కు పిఏగా, మరో 4 ఎస్డిసి ఎల్ఏగా ఉన్నత స్థాయి పోస్టుల్లో బదిలీ చేశారు. ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదానికి, ఆరోపణలకు కారణమైంది. రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఆదేశాల ప్రకారం ఇష్టారాజ్యంగా తహసీల్దార్లకు ఉన్నత స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నిబంధనలను తుంగలో తొక్కి అనుమాయులకు, అనర్హులకు ఉన్నత స్థాయి పోస్టులను కట్టబెడితే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రెవెన్యూలోని ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇలా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు జరిగితే అర్హులైన వారికి తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడుతున్నారు. ఇకనైనా సమర్థవంతమైన, మెరుగైన పాలన రాష్ట్రంలో ఉండాలి అంటే అర్హులైన వారికే పదోన్నతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.